ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ప్రతిరోజు ఓదరగొట్టినటువంటిది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీయం, వాలంటీర్లు కూడా 5,000 ప్లేస్లో 10,000 ఇస్తాం, సో అన్ని సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం, వీటితో పాటుగా సూపర్ 6 అనేటటువంటి హామీలని ఇస్తున్నాం, దీంతో పాటు ఇంకొక 143 హామీలను ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత సూపర్ 6 అల్లా సూపర్ చీటింగ్ అయింది. సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువున మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే వాళ్ళు ఇస్తా అన్నటువంటి సూపర్ 6 వాగ్దానాలు చూడండి ఒకసారి. సూపర్ 6లో నీకు 15,000, నీకు 15,000 ఒకటి స్కీమ్ తల్లికి వందనం. 2 నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి. 3 నీకు 20,000, నీకు 20,000 ప్రతి రైతన్నకు అన్నదాత సుఖీభవ. 4 నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. 5 ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి. 6 ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. వీటిలో మీరు చూస్తే ఈ 13.5 కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే 15,000 ప్లేస్లో గుండు 0. రెండో ఏడాది ఆ 15,000 ప్లస్ 15,000 కలిపి 30,000 రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి. కానీ మీరు చూస్తే ఈ 30 లక్షల మంది కోత విధించడంతో పాటు 15,000 ప్లేస్లో 13,000 ఇచ్చారు. అది కూడా అందరూ 13,000 ఇచ్చారని అనుకున్నారు ఇప్పుడు దాకా. ఇంకా దీంట్లోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు. ఇక్కడ చూస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పోయింది. పోయి నీకు 13,000, నీకు 8,850, నీకు 8,600, నీకు 9,775, నీకు 10,600, నీకు 9,312, నీకు 9,000. ఇంకో చోట చూస్తే నీకు 0. మీకు డబ్బులేమో అకౌంట్లో పడిపోయినట్టుగా ఇక్కడేమో ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది, అక్కడేమో అకౌంట్లోకి పట్టలేదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే 13,000 కూడా వేయకుండా వాళ్ళు వస్తున్న మెసేజ్ చూడండి. ప్రియమైనటువంటి సో అండ్ సో ఏదో మేసాల జోష్న తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,800 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం అయింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా నెంబర్ సో అండ్ సో, గ్రామ వార్డు సచివాలయం శాఖ, గవర్నమెంట్ ఏపీ. 8,800 అంటే 15,000 పోయింది, 13,000 పోయింది, 8,800, 9,000. ఇంకొంతమందికి అయితే గుండు 0. నిన్నైతే ఆల్రెడీ స్కూళ్ళు అక్కడ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక్కళ్ళకు కూడా పడలేదని చెప్పి నిన్న ధర్నా చేసినటువంటి పరిస్థితి అనకాపల్లిలో. సో ఇది 15,000 పరిస్థితిలో ఏదైతే తల్లులను మోసం చేసినటువంటి పరిస్థితి. రెండోది ఏదైతే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 గుండు 0. మొదటి ఏడాది గుండు 0, ఇంకా 4,000 కూడా గుండు 0 అని చెప్పి ఆల్రెడీ నేను నచ్చినట్టుగా చెప్పేశారు. ఆడబిడ్డ నీది 0. నీకు 20,000 గుండు 0. మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది ఇప్పుడు వరకు లేదు. నీకు 36,000 అస్సలు ఉండదు. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది బడ్జెట్ లేదు, గుండు 0. ఉచిత బస్సు ఇప్పటి వరకు లేదు. సో లాస్ట్ది గ్యాస్ సిలిండర్ ఏక నిరంజన్లా 1 సిలిండర్, అది కూడా డబ్బులు పడలా. ఎంత మోసం చేశారో వెళ్తుండే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తున్నటువంటి పథకాలు మొత్తం పోయినాయి. ఈరోజు వీళ్ళు ఇస్తా అన్నటువంటి ఒక్క పథకం దాట్లా 5 కోట్ల మందిని నెట్ట నిలువుగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఆడబిడ్డలు, మహిళలు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అన్న వీళ్ళకు బుద్ధి వస్తుంది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అప్పుడన్నా వీళ్ళకి సిగ్గు వచ్చి కనీసం ఏదైనా కొద్దిగా అమలు చేస్తారని చూడాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి
దిక్కుమాలినటువంటి ప్రభుత్వం, ఇంత మోసం చేసినటువంటి ప్రభుత్వం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదో. చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా వెన్నతో పెట్టినటువంటి విద్య. ప్రజలు మాత్రం మరోసారి మోసపోయారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కంబైన్డ్గా నమ్మి అనేది ఈరోజు ప్రజలందరూ అంటున్నటువంటి మాట.